హలో నమస్కార నేను మీ మోనికా. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ కన్నడ విత్ మోనికా. మీరు కనుక బేసిక్స్ నుండి తెలుగు అండ్ ఇంగ్లీష్ ద్వారా కన్నడ నేర్చుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన కన్నడ బేసిక్స్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. సో దట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా వాట్ ఐఎమ్ టీచింగ్ హియర్ అండ్ వాట్స్ దిస్ ఛానల్ అబౌట్. గాట్ ఇట్? ఓకే, వితౌట్ ఎనీ ఎడు లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నంబర్స్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ కదా. నంబర్స్లో మీరు 1 నుండి 1 crore వరకు, 0 నుండి 1 crore వరకు ఏ నెంబర్ అడిగినా సరే మీరు కన్నడలో చెప్పేలాగా నేను టీచ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ యుల్ బి ఏబుల్ టు సే దట్. మన లెసన్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ సే సంథింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who supported me till the date, and so sorry for not uploading the videos since long time. I hope you guys will understand me. Nearly 9 months అయింది మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. బై ద వే మనం 500+ ఫ్యామిలీ అయ్యాం ఇప్పుడు. అంటే 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మీ. యాక్చువల్లీ మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నాకు లాంగ్ వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇప్పటిదాకా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదని కాదు. ఐ వాజ్ బిజీ విత్ మై పర్సనల్ వర్క్స్ అండ్ జాబ్. సో బ్యాక్ ఎండ్లో నేను లాంగ్ వీడియోస్ మీ గురించే కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అందుకే ఇంత లేట్ అయిపోయింది. ఇంక నుండి అయితే లేట్ చేయను. డెఫినెట్లీ రెగ్యులర్గా వీక్ ఒక వీడియో అయినా పెడతాను. సో చూడండి, నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఓకే, చాలా చెప్పేశాను. సో పాయింట్కి రా అంటారు ఇప్పుడు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. లెసన్ నెంబర్ 8, నంబర్స్. బేసికలీ ఏంటంటే నెంబర్స్ టాపిక్ పిక్ చేసుకున్నప్పుడు చాలా పెద్దగా కాంటెంట్ రెడీ అయిందనమాట. రెడీ చేశాను. చాలా లాంగ్ వీడియో అయిపోతుంది ఇప్పుడు నేను అదంతా చేస్తే. అందుకనే మీ అందరికీ ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా అలానే అన్నీ కవర్ అయ్యే విధంగా నేను ఈ టాపిక్ అనేది రెడీ చేశాను. బట్ 3 పార్ట్స్ చేశాను అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నెంబర్స్, అది ఈరోజు టాపిక్ మనకి లెసన్ నెంబర్ 8. పార్ట్ 2 వచ్చేసి 1:30, 2:30, 30 ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను పార్ట్ 2లో చేస్తాను నెంబర్స్లోనే. థర్డ్ది వచ్చేసి టైం రిలేటెడ్ అనమాట. మీరు 6, 5 అంటే ఎంత, కన్నడలో ఏం చెప్తారు, అలాంటివన్నీ కూడా పార్ట్ 3లో చేశాను. సో ఓవరాల్గా మీకు ఇవన్నీ కవర్ చేస్తూ నేను 3 పార్ట్స్ రెడీ చేశాను అనమాట నెంబర్స్ టాపిక్లో. ఓకే, ఈరోజు మన లెసన్ నెంబర్ 8 నంబర్స్ పార్ట్ 1. లెట్స్ స్టార్ట్. ఇంకా మొదలెడదామా? ఇక ప్రారంభించానా? చాలా ఓకే, ఐమ్ బ్యాక్. సో అసలు ఈ నెంబర్స్ టాపిక్ ఎందుకు నేర్చుకోవాలి మనం? ఎందుకంటే మీరు ఎప్పుడైనా బస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కానీ, ఎవరికైనా టైం చెప్పాలి కన్నడలో ఒకవేళ అర్థమయ్యేలా అంటే, ఇంకా చాలా సందర్భాల్లో నెంబర్స్ అనేది వాడుతూ ఉంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో లాస్ట్ వరకు చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మనం నేర్చేసుకుందామా? ఓకే, అసలు నంబర్ అంటే తెలుగులో ఏంటి? సంఖ్య అంటాం. కన్నడలో సంఖ్యే. నంబర్స్ అంటే ప్లూరల్ కదా, దీన్ని తెలుగులో ఏమంటాం? సంఖ్యలు. అండ్ కన్నడలో సంఖ్యಗಳು అలు వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కన్నడలో ప్లూరల్కి గళు యాడ్ చేయాలన్నమాట. గుర్తుపెట్టేసుకోండి, సింపుల్ టెక్నిక్ అది మీకు చెప్తున్నాను. ఏదైనా ప్లూరల్ వచ్చిందంటే గళు యాడ్ చేయడమే. ఇప్పుడు ఫ్రూట్ అంటే హన్ను అనమాట. ఫ్రూట్స్ అంటే ఏమంటాం? హన్ను గళు, అంతే సింపుల్. తెలుగులో మనం లు ఎలా యాడ్ చేస్తామో ప్లూరల్కి, కన్నడలో గళు అనేది యాడ్ చేస్తాం అనమాట. దట్స్ ఇట్. ఆల్రెడీ నేను మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్ టాపిక్ పైన ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టాను. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని వెళ్ళి ఫాలో అవ్వండి. మరి ఆల్రెడీ రీల్ చేస్తారు కదా, మళ్ళీ టాపిక్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇదేంటంటే మన ఈ వీడియోలో నేను ముందు చెప్పినట్టు 0 నుండి 1 crore వరకు మీకు నేర్పిస్తాను. భయపడకండి, 0 నుండి 1 crore వరకు రాయిపిస్తాను అంటే ప్రతిదీ చెప్తాను అనుకోకండి. నేను కొన్ని టిప్స్ ఇస్తాను. సో దట్ మీరు ఎక్కడ అడిగినా టక్ మన ఆన్సర్ చెప్పేస్తారు కన్నడలో. అర్థమైందా? సో ఇప్పుడు నేను 0 to 10 నెంబర్స్ చెప్తాను. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ. లెట్స్ స్టార్ట్. 0 సున్నా, శూన్య ఆర్ సొన్ನೆ. 1 ఒకటి, 1 2 రెండు, 2 3 మూడు, 3 4 నాలుగు, 4 5 ఐదు, 5. తెలుగు అండ్ కన్నడలో సేమ్. 6 ఆరు, 6 సేమ్. 7 ఏడు, 7 అలు, ఓకేనా, అలా పలకాలి అక్కడ. 8 8 ఎంటు, 9 9 9 10 10 10. ఇప్పుడు నేను 20 30 40 50 60 70 80 90 100 ఈ నెంబర్స్ చెప్తాను. ఓకే, 20 20 20, 30 30 30, 40 40 40, 50 50
ಐವತ್ತು. 60 60 60. 70 70 70. 80 80 80. 90 90 90. 100 100 100. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. తెలుగుకి సిమిలర్గానే ఉంటాయి మనకి చాలా. అంటే మొత్తం అని కాదు, లిటిల్ బిట్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు 0 to 10 నేర్చుకున్నారు. తర్వాత 20 30 40 50 60 70 80 90 100 వరకు నేర్చుకున్నారు. అవునా? ఇప్పుడు నేను 11 to 20 ఒక నెంబర్ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏ నెంబర్ అయినా 11 to 20 మధ్యలో చెప్పగలుగుతారు. లెట్స్ పిక్ 13. 13 అంటే తెలుగులో ఏంటి? 13. మరి కన్నడలో ఏంటి? వెయిట్, లెట్స్ డివైడ్ ఇట్. 13. అవునా? 10 అంటే ఏంటి కన్నడలో? 10. 3 అంటే ఏంటి? 3. అంటే 13. 13 ఈజ్ ఈక్వల్స్ టు 13. 13 ఈజ్ ఈక్వల్స్ టు 13. 13 ఏమంటాం మనం? 13. దాట్స్ ఇట్. సో అలా మీరు ఏ నెంబర్ తీసుకుని అలా డివైడ్ చేసుకుని మీరు ఈజీగా కన్నడలో చెప్పేయచ్చు. అందుకని మీకు ముందు నేను 0 to 10 నేర్పించా. తర్వాత మెయిన్ నెంబర్స్ 10 10 యాడ్ చేసుకుంటూ పోయినాను అనమాట. ఓకేనా? ఇప్పుడు 0 నుండి 100లో ఒక నెంబర్ పిక్ చేద్దాం. దాన్ని మనం కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఓకేనా? లెట్స్ పిక్ 64. తెలుగులో ఏమంటాం? 64. కన్నడలో 60 అంటే ఏంటి? కన్నడలో 60. 4 అంటే ఏంటి? 4. 64. బేసికలీ ఎలా అంటాం అంటే 64 అంటాం. అంతేగాని 64 అనం అనమాట. 64. ఇది 64ని 64 అంటాం. దాట్స్ ఇట్. అండ్ ఇంకో నెంబర్ పిక్ చేద్దామా? 50 బిలో చేద్దాం. 26. 26ని తెలుగులో ఏమంటాం? 26. కన్నడలో 20 అంటే ఏంటి? 20. 6 అంటే 6. 26. దట్స్ ఇట్. ఇంకో ఫైనల్ వన్. స్పిక్ 91. 91 అంటే తెలుగులో 91. కన్నడలో 90 అంటే ఏంటి? 90. 1 అంటే ఏంటి? 1. 91. దాట్స్ ఇట్. సో చూసారు కదా, 0 to 100లో మీరు ఏ నెంబర్ అడిగినా టక్కుమని ఆన్సర్ చెప్పేస్తారు కన్నడలో. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. ఓకేనా? ఇప్పుడు ఇంకొన్ని నెంబర్స్ నేర్చుకుందాం. ఆల్రైట్? 200 300 400 500 600 700 800 900 1000 5000 10,000 50,000 1 lakh అండ్ ఫైనలీ 1 crore. ఇప్పుడు ఇవన్నీ కూడా నేర్చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. 200 200 200. 300 300 300. 400 400 400. 500 500 500. 600 600 600. 700 700 700. ఇక్కడ కూడా అలా పలకాలి, గుర్తుపెట్టుకోండి. 800 800 800. 900 900 900. ఇక్కడే పప్పులో కాలేశారు. కాదు, రాంగ్. 900 కాదు, 900. 1000 1000 1000. 5000 5000 5000. 10,000 10,000 10,000. 50,000 50,000 50,000. 1 lakh లక్ష లక్ష. 1 crore కోటి కోటి. లక్ష కోటి సేమ్ తెలుగులో ఏమంటామో కన్నడలో కూడా అదే అంటాం అనమాట. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 900 అనేది 900 కాదు 900. ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ సింపుల్ అనమాట. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ర్యాండమ్గా ఒక నెంబర్ పిక్ చేద్దాం 0 నుండి 1 crore వరకు. ఓకేనా? 249 249. తెలుగులో ఏమంటాం? 249. కన్నడలో ఏమంటాం? 200 అంటే ఏంటి? 200. 40 అంటే 40. 9 అంటే 9. సో ఫైనల్గా 249 కన్నడలో. ఇంకో నెంబర్ పిక్ చేద్దాం. 746. దీని తెలుగులో ఏమంటాం? 746. 700 అంటే ఏంటి? కన్నడలో 700. 40 అంటే 40. 6 అంటే 6. సో ఫైనల్గా 746. దట్స్ ఇట్. ఇంకో నెంబర్ పిక్ చేద్దాం. 1002. 1002. ఇంకో 1000 అంటే యాక్చువల్గా ಸಾವಿರ, బట్ ఏంటంటే 1002 అని చెప్పాలంటే 1,1002 అని చెప్పాలంట. సో గుర్తుపెట్టుకోండి, 1,1002 కన్నడలో. ఓకేనా? 52,453.
యాక్చువల్గా 52,000 అంటే ఏంటంటే 52,000 బట్ 52,000 అని చెప్తున్నాం కాబట్టి 52,000 400 అంటే 400 బట్ ఇక్కడ 400 అని చెప్పాలి 50 అంటే 50 సో ఫైనల్గా 52,450 సో స్టార్టింగ్ కన్నడలో వింటున్నారు కాబట్టి అంత డిఫికల్ట్గా ఉంది అలవాటు అయిపోద్ది ఓకేనా అందరికీ కూడా ఈ వీడియోలో టాపిక్ నంబర్స్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను 0 నుండి 1 కోటి మధ్యలో ఏ నెంబర్ ఇచ్చినా మీరు కన్నడలో తక్కువని చెప్పేలాగా చేయాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంది అని చెప్పాను నేనైతే చెప్పాను మీరు మిగిలిందంతా కూడా మీ సైడ్ ఉంది మీరు ఎంత నేర్చుకుంటే అలా ఈజీగా చెప్పగలుగుతారు లేదంటే కష్టం నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా బాగా నేర్చుకున్నారని వీడియో ఎండ్ చేసే ముందు నాలెడ్జ్ చెక్ అనమాట మనం నేర్చుకున్నది ఒకసారి చెక్ చేసుకుందాం నేను ఒక నెంబర్ చెప్తాను దాన్ని మీరు తెలుగులో కన్నడలో చెప్పండి కింద కమెంట్లో రాయండి ఓకేనా 2 నెంబర్లు ఇస్తాను ఓకే ఫస్ట్ నెంబర్ 79 సెకండ్ నెంబర్ వచ్చేసి 2054 అండ్ థర్డ్ నెంబర్ 1,29,000 ఇవన్నీ కూడా కమెంట్ చేయండి రాంగ్ అయినా పర్లేదు నో వరీస్ అట్ ఆల్ సో ఫస్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఏదో ఒక ట్రై చెయ్యాలి అది ఆన్సర్ చేసేది రైటా రాంగా పక్కన పెట్టేయండి మీరు ట్రై చేస్తే దట్స్ ద బెస్ట్ యాక్చువల్లీ వీటికి ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా అండ్ 1 మోర్ టాస్క్ ఫర్ యూ గైస్ ఈ 3 నెంబర్స్ని కమెంట్ చేయండి నేను ఏదైతే చెప్పానో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా 3 నెంబర్స్ని కూడా కన్నడలో తెలుగు కన్నడలో కూడా కింద కమెంట్ చేయండి అండ్ 1 మోర్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నెంబర్స్ దాంట్లో తెలుగు కన్నడలో సిమిలర్గా ఉండే నెంబర్స్ అన్నిటిని కూడా కింద కమెంట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ 5 తెలుగులో ఏంటి 5 కన్నడలో 5 ఇలాంటివి కొన్ని నెంబర్స్ ఉన్నాయి సో అలాంటి వాటిని మీరు కమెంట్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు వీడియో జస్ట్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి ఓకేనా అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ 3 నెంబర్స్ ఏదైతే ఇచ్చానో ఆ టాస్క్ సెకండ్ టాస్క్ వచ్చేసి సిమిలర్ నెంబర్స్ ఈ రెండింటిని కూడా నేను నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితేనే కదా ఇంతవరకు వస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఒక చిన్న లైక్ కొట్టేయచ్చు కదా అలాగే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్నడ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో వెంటనే షేర్ చేసేయండి తెలుగు వాళ్ళనే కాదు వేరే లాంగ్వేజ్ ఎవరైనా సరే ఇంగ్లీష్లో కూడా ఉంది కాబట్టి బట్ రిమైనింగ్ అంతా తెలుగులో చెప్తున్నాను కాబట్టి మేబీ తెలుగు వస్తే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ కన్నడ విత్ మోనికా and I'll see you with the next numbers part 2 lesson number 9 bye 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 tata